అబ్బబ్బబ్బా ఏంటండి వాళ్ళు చూస్తారు. ఎలా చూస్తారు? చూడకూడదనే కదా వాళ్ళ కళ్ళకు గంతలు కట్టేశాను. ఇదంతా మీ ప్లానా? ఎస్, వాళ్ళు ఇక్కడే తిరుగుతూ ఉంటారు. మనం పైకెళ్ళి పండగ చేసుకుందాం. పద. నిత్య, ఏంటిదంతా చిన్నపిల్లల ఆటల్లా? అంటే జై ఆడమన్నాడంటేను. వాట్ జై, నువ్వు ఒక రెస్పాన్సిబుల్ బిజినెస్ మ్యాన్వి. ఇంత చైల్డిష్ గా ఇమ్మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయకు. పెద్దవాళ్ళతో మీ కాట్లేంటి? పొరపాటున వాళ్ళు కింద పడిపోతే? డోంట్ ప్లే గేమ్స్. చెప్తే విన్నారా? ఇప్పుడు చూడండి ఏమైందో. వాడు నిజంగానే కృష్ణుడే. నన్ను అభిమన్యుని చేసి ఈ పద్మవ్యూహంలోకి తోశాడు. పద్మవ్యూహంలోంచి అభిమన్యుడు బయటికి రాలేడన్న విషయాన్నే మర్చిపోయాను. ఏడ్చారు. ఇంకెప్పుడు వాడితో కలవకండి. మనం వాణ్ణి నిచ్చెను విడగొట్టడానికి వచ్చాం. అర్థమైందో? అంతేగా అంతేగా. ఛీ! బేబీ, బేబీ, నిత్య, నువ్వు ఒక రెస్పాన్సిబుల్ బిజినెస్ మ్యాన్వి. ఇంత చైల్డిష్ గా ఇమ్మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయకు. ఏంటండి అలా ఉన్నారు? మీ మామ్కి నేనంటే ఇష్టం లేనట్టుంది నిత్య. అదేంటండి అలా అంటారు? తను దేనికో డిస్టర్బ్ అయ్యి మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. ఏం కాదు, మామ్ బాగుంది. నీతో బానే ఉంటుంది, నాతోనే. మీకు మాత్రం ఏం లోడ్ చేసింది? మీరు ఆ ఇంట్లో ఎలా ఉండేవారో ఈ ఇంట్లో కూడా అలాగే ఉన్నారు కదా. అది నీ భ్రమ. అంటే లేరా? మీకేం తక్కువైందో చెప్పండి. ఉండటానికి గది, పనులు చేయడానికి పనివాళ్ళు, తిండి పెట్టడానికి వంటవాళ్ళు, ఇంకేం కావాలి? అన్నీ ఉన్నాయి కదా. నువ్వు లేవు కదా. నేనెక్కడికి వెళ్ళాను? మీ పక్కనే ఉన్నాను కదా. ఉన్నావు, కానీ ఏం లాభం? కంటికి కనిపించినంత దూరం మన మధ్య ఉంది. మాట్లాడడానికి లేదు, ముట్టుకోవడానికి లేదు, ఒక ముద్దు ముచ్చట లేదు. నేను ఆఫీస్కి వెళ్లే ముందు నిన్నెదురు రమ్మంటే మీ మామ్ వస్తా అంటుంది. నిన్ను క్యారియర్ ఇమ్మంటే పని వాళ్ళతో ఆఫీస్కి పంపిస్తానంటుంది. ఆఖరికి నన్ను ఆఫీస్కి సాగనంపడానికి, నిన్ను పంపడానికి కూడా మీ మామ్కి ఇష్టం లేదు. నేను తినే తిండిలాగా నా లైఫ్ కూడా నిస్తారంగా ఏడ్చింది. ఇదంతా ముహూర్తం పెట్టే వరకే కదండి. ఎప్పుడు పెడతారా ముహూర్తం? చిన్నపిల్లలకి మబ్బుల్లో చందమామను చూపించి గోరుముద్దలు తినిపించినట్టు నాకు ఆశ చూపించి నా ఓపికను పరీక్షిస్తున్నారు. ఎన్నాలని ఎదురుచూడ్ను. నో డౌట్ నిత్య, ఇదంతా మన్ని విడదీయడానికి మీ మామ్ చేస్తున్న కుట్రలా ఉంది. ఎగ్జాక్ట్లీ జై. మా మామ్ గురించి చాలా కరెక్ట్గా గెస్ చేశాం. మామ్ మనతో చదరంగం ఆడుతుంది. తను మంగతో హ్యాపీగా ఉంటూ నిన్ను నన్ను పట్టించుకోవట్లేదు. మంగ సంతోషమే మన సంతోషం అనుకుంటుంది. కాబట్టి
మనం కూడా గేమ్ ఆడాలి జై. మామ్తో చెద్దరంగం ఆడాలి. ఇప్పుడు నేను నీ పక్కన ఉండలేను కాబట్టి నీ వంతు ఆట కూడా నేనే ఆడతాను. మన కోసం మామ్తో యుద్ధం చేస్తాను. నువ్వు నేను కలవాలంటే ముందు నువ్వు మంగ కలవాలి. మీకు 3 రాత్రులు జరగాలి. అప్పుడే మంగ అవుట్, నేను ఇన్. కాసేపట్లో మామ్ కిందకొస్తుంది. ఎప్పట్లాగే స్టెప్స్కి రైట్ సైడ్ నుంచే దిగుతుంది. ప్లాన్ మిస్ అవ్వకుండా రైట్కి లెఫ్ట్కి ఆయిల్ పోస్తే పర్ఫెక్ట్గా పడిపోతుంది. టిఫిన్ రెడీనా? అయ్యో ఏమైందండి? అయ్యో పోయింది. అలా పడ్డారంటే కాలు జారి పడిపోయాను. కాలు విరిగిపోయింది. త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. లేవండి. అమ్మా కాలు జగమ్మా. ఎస్, కాసేపట్లో ఇదే జరగబోతోంది. మామ్కి పెయిన్, నాకు గెయిన్. మామ్ హాస్పిటల్ బెడ్ పై పడుతుంది. మంగా జై ఫస్ట్ నైట్ రూమ్లోకి వెళ్తారు. మామ్ హాస్పిటల్లో ఉండగానే ఇక్కడ 3 రాత్రులు జరిగిపోతాయి. ఆ తర్వాత మంగ అవుట్, నేను ఇన్. చంద్రిక, కాఫీ ఇవ్వు. అవుతుందండి. అబ్బాబ్బాబ్బా, ఇదిగో తీసుకోండి. బాబాయ్, పిన్ని, హారతి తీసుకోండి. అమ్మా, ఏమండి, వచ్చి హారతి తీసుకోండి. అందరూ రండి. మీ అమ్మ జై ఇంకా కిందకి రాలేదమ్మా. ఇటివ్వు, నేను పైకి తీసుకెళ్తాను. చంద్రిక హారతి ఇవ్వడమా? అలవాటు లేని ఆడది అద్దంలో చూసుకుంటే బోడుగుండు కనిపించిందని ఇది హారతి పట్టుకుంటే కొరివి పట్టుకున్నట్టే. ఇటివ్వమ్మా, నేను తీసుకెళ్తాను. పర్వాలేదు పిన్ని, మీకెందుకు శ్రమ చెప్పండి, నేను పర్వాలేదమ్మా, ఇవ్వు. అయ్యో అయ్యో, హారతి కూడా అప్పుడే కొండెక్కేటట్టుందే. ఇటివ్వు. నిత్య, అదిగో జై పిలుస్తున్నాడు. నువ్వు వెళ్ళమ్మా, నేను తీసుకొస్తాను. చంద్రిక
చంద్రిక కొత్తగా పూజ చేస్తుంది. దేవుళ్ళు కన్ఫ్యూజ్ అవుతారో ఏమో. నిత్య నిత్య వస్తున్నానండి. నిత్య నిత్య ఇది వెళ్తుందేంటి? కొంపదీసి ఇది గాని పడిపోదు కదా. ఇది పడిపోతే ఇంకా అంతే. థ్యాంక్ గాడ్. ఇది పడుంటే ఫస్ట్ నైట్ నా చేతులతో వాయిదా వేసిందన్నయ్యేదాన్ని. చంద్రిక ఇలాతే ఆరతి కళ్ళ కత్తుకుంటాను. ఉండండి, మీకు తొందర వచ్చింది. నీకు మాత్రం ఏం పోయే కాలం వచ్చింది? ఎన్నడూ లేదు హారతి పళ్ళం పట్టుకున్నావు. స్వరూప గారు, స్వరూప గారు, చెప్పండి. హారతి తీసుకోవాలి. మీరు కిందకి వస్తారా? నన్ను పైకి రమ్మంటారా? నేనే వస్తున్నా. ఎస్, కమ్ ఆన్ మామ్. తీసుకోండి. మీరు పూజ చేశారా? లేదండి, మీ అమ్మాయి చేసింది. హారతి తీసుకోండి. మీరు అనుకున్న పనులు జరుగుతాయి. థ్యాంక్ యూ. జై నిత్య ఎక్కడా? అబ్బా ఏంటండి మీరు చిన్నపిల్లల్లా? నువ్వు చిన్న పిల్లోని ఇవ్వమంటూ ఇవ్వట్లే కదా, అందుకే నేనే పిల్లోడినైపోయాను. ఈ మాత్రం దానికి నన్ను పైకి పిలవాలా? బటన్స్ పెట్టుకోలేరా మీరు? నీ చేతు పెడితే నాకదో తృప్తి. జై, త్వరగా వచ్చి హారతి తీసుకోరా. చంద్రిక ఇప్పుడైనా నాకు హారతి ఇస్తావా? అయ్యో, మంగళహారతి ఇస్తానండి. ఏంటి అరుపు? పద చూద్దాం. అయ్యో అయ్యో చంద్రిక, చంద్రిక అయ్యో. ఏమైంది? జారి పడ్డా నాయన. అమ్మో, నా కాలురా. అమ్మో, హాస్పిటల్ తీసుకెళ్ళరా. అమ్మో, 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 అమ్మో. మామ్ పడిపోతుందనుకుంటే ఇది పడి చచ్చిందేంటి? దేవుడా దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. దేవుడా దేవుడా. నా చంద్రికి ఇంత అన్యాయం చేశావేంటి దేవుడో దేవుడా. నా చంద్రిక లేకుండా నేను ఎలా బతకాలి దేవుడో దేవుడా. ఇంకా నాకు దిక్కు మొక్కు ఎవరు దేవుడో దేవుడా. ఊరుకోమోయ్యా, ఇప్పుడు అత్తకి ఏమైందని? నీ సొమ్మేం పోయింది అల్లుడు, కింద పడింది నా బంగారం దేవుడో దేవుడా. అయ్యో, తనకేం కాదులేండి.
మీరు కంగారు పడకుండా ఉండండి. వీడికేం కాదు. వాట్ హ్యాపెన్? ఈ అన్నడు లేని ఆరతిచ్చిందయ్యా. చెట్టంత మంచి చిట్టుక్కురు కుప్ప కూలిందయ్యా. మీరే ఎలాగైనా కాపాడాలయ్యా. పడింది ఆవిడ మీరా? పడింది తనేనయ్యా. తనే నా ప్రాణమయ్యా. నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. ఓవర్ యాక్షన్ చేయకండి. అమ్మా అబ్బా అబ్బా. నీ మీద నాకు ప్రేమ లేదు అనుకుంటావేమోనని. డాక్టర్ త్వరగా చూడండి. లోపల తీసుకురండి. చెదిరిగా జై. అత్తయ్య పడిపోయిందట, ఎలా జరిగింది? బావో అంతా అయిపోయింది ప్రసాద్ గారు, ఆవిడ కింద మాత్రమే పడ్డారండి. ఆవిడ మీద ఏదో బండ బండి ఏడుస్తారేమిటి? ఒరేయ్, నీ పెళ్ళం కింద పడితే తెలుస్తుందిరా నొప్పి. అత్తయ్యకి ఎలా ఉంది జై? ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు జీజీ. ఏం పర్లేదా అన్నయ్య? ఏమోనబ్బా, డాక్టర్ గారు ఏం చెప్పకుండా లోపలికి తీసుకెళ్ళాడు. బయటకు వచ్చి ఏం చెబుతాడోనని భయంగా ఉందబ్బా. మావయ్య, ఇక ఆపుతావా? అల్లుడు. జేజీ, అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారమ్మా? బానే ఉన్నాం జేజీ. ఉమ్, మా అమ్మ ఆయన్ని నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మీరు హ్యాపీగా ఉన్నారా వదినా? పిల్లలు ఆనందంగా ఉన్నారు. వాళ్ళ సంతోషమే నా సంతోషం. మాకు కావాల్సింది అదేనండి. జై నిత్య మా దగ్గరున్నా మీ దగ్గరున్నా ఆనందంగా ఉండాలి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. కోరి ఇల్లరికం అడిగావు. నీపై మాకు నమ్మకం ఉందమ్మా. వాళ్ళు మా దగ్గర లేని లోటు తప్ప మేము సంతోషంగా ఉన్నాం. మామ్ పడిపోతుందనుకుంటే ఆ బండది పడి చచ్చింది. ఛ! లేదంటే ఈ పాటికి మామ్ ఐసీయూలోను, మంగజయ్ ఫస్ట్ నైట్ రూమ్ లోను ఉండేవాళ్ళు. ప్లాన్ అంతా అప్సెట్ అయింది. మేడం మేడం, ఏమైంది? ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది మేడం. కొనుపిడితో ఉన్నాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే చచ్చిపోతాడు మేడం. సో వాట్? అతన్ని కాస్త మీ కార్లో తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారా? నా కార్ ఏమైనా అనాథల్ని తీసుకెళ్లే వెహికల్ అనుకుంటున్నారా? అంబులెన్స్ కి కాల్ చేయండి. వెళ్ళు. శరత్, జైని జైలుకు పంపించినందుకు వీడికి తగిన శాస్తి జరిగింది. ఇడియట్.
ఇప్పుడు వీణ్ణి ఆదుకుంటే తర్వాత వాడుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ మేడం, అతన్ని కారెక్కించండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.